డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగిన అవతకుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తగదు. మొరల్ బైండింగ్ ఉంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకొని మళ్ళీ మంత్రివర్గంలో రండి. దాన్ని అవకాశం క్లియర్గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకు హాజరైతే ఏ రకంగా దీనికి సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో అవకాశం జరిగే అందరం చూసాం. కళ్ళ కొట్టొచ్చినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, నిజాయితీని నిరూపించుకోండి. అంతవరకు మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. మీలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదా విద్యాదీవెన కానీ విద్యాదీవెన కానీ వసతిదీవెన కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు ఈ బకాయిలు నిర్మాణం చెప్పారు. అంతెందుకు? నువ్వు 14లో ముఖ్యమంత్రి చూడకి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదో చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా.